శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము ఒక మంచి విషయం తెలుసుకుందామండి. ఎందుకంటే చాలామంది శ్రీవాస్తు పెట్టారు కదా గురువు గారు, ఏమేమి తీసుకురావాలి అక్కడికి, ఎక్కడికి రావాలి అని చాలామంది అడుగుతా ఉన్నారు. మనము ఈ 2026 జనవరి 15న ఈ శ్రీవాస్తు కార్యక్రమాన్ని మొదలుపెట్టామండి ఇక్కడ పెనహోబిలంలో. యాక్చువల్‌గా ఆ రోజు సంక్రాంతి పండుగ అని కొంచెం మేము ఆలోచించకుండా ముందుగానే నేను అనౌన్స్ చేశాను 15వ తారీఖు రండని. కాబట్టి చాలామంది పాపం పండగ కావడంతో ఆ రోజు రాలేకపోయారు. కొంతమంది ఫోన్ చేసి అడిగారు. సార్ ఇన్ని రోజులుండి మీరు సంక్రాంతి పండుగ రోజే పెట్టారు కదా ఫ్రీ వాస్తు అని అడిగారు. యాక్చువల్‌గా అది అక్కడ చిన్న మిస్టేక్ అయిందండి. ఎందుకంటే గురువు గారు ఆ రోజు మీరు 15వ తారీఖు పెట్టుకోండి ఫ్రీ వాస్తు అని అనడంతో నేను ఓకే అనేసాను. ఆ తొందరపాటులో మనకు ఈ సంక్రాంతి పండుగ అనేది గుర్తుకు రాలేదు. తొందరగా చెప్పేసాను. దానికోసమని సరే ఇంక దీన్ని ఎందుకు మార్చాలిలే ఆ రోజునని ఇంకా ఆ రోజు గూడా ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఆ రోజు వచ్చారండి. కొద్దిమంది మాత్రమే వచ్చారు. చాలామంది ఫోన్ చేసి అడిగారు. కొంతమంది రావాలనుకున్న వాళ్ళు ఈ పండగతో సంక్రాంతి పండుగతో రాలేకపోయారు. ఈ నెల అలా ఏం లేదులెండి. ఫిబ్రవరి 15న రావచ్చు, ఇబ్బందేం లేదు. వచ్చే ముందు మీరు నీట్‌గా ఒక పేపర్ పైన మీ ఇంటి యొక్క నమూనా ఒక డ్రాయింగ్ చేసుకొని క్లియర్‌గా ఆ దిక్కులు గాని, డోర్స్ ఎక్కడున్నాయి, విండోస్ ఎక్కడున్నాయి, అలాగే బాత్రూమ్స్, మెట్లు ఇవన్నీ క్లియర్‌గా ఆ పేపర్ పైన మీరు డ్రాయింగ్ చేసుకొని రండి. దీనికేం చదివే రావాలనేది ఏం లేదు. మామూలుగా లైన్‌లు వేయడం కాబట్టి మీకు మీరుగా గాని ఇలా డ్రాయింగ్ వేసుకొని రావచ్చు. ఒకవేళ మీకు ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు ఎవరైనా మీ పక్కన వాళ్ళని గాని హెల్ప్ అడిగితే ఎవరైనా మీకు ఆ స్కెచ్ ఏయించిస్తారు. అలా ఆ పేపర్‌ని నీట్‌గా తీసుకొనొచ్చి, ఎందుకంటే మీరు తెచ్చే ప్లాన్‌ని బట్టే రిజల్ట్ ఉంటుందండి ఏదైనా గాని. ఎందుకంటే మీరు ఏ ప్లాన్ అయితే తెస్తారో దానికి మాత్రమే కరెక్షన్ ఇస్తాను కాబట్టి అలానే ఉంటుంది. ఒకవేళ మీరు ప్లాను కరెక్ట్‌గా తీసుకురాలేదనుకోండి, ఇక్కడ నేను చెప్పేది గూడా తప్పవుతుందనమాట. ఒక్కోసారి అది రివర్స్ అవుతుంది. కాబట్టి ఏదైనా సరే మీరు ప్లాన్ అనేది క్లియర్‌గా తీసుకురండి. అలాగే మీకు నేను క్లియర్‌గా వాస్తు సలహాలిచ్చి పంపిస్తాను 15వ తారీఖున. ఇదొక్కటి ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే ముందు జనవరిలో ఇచ్చినప్పుడు చాలామంది పాపం ఆ ప్లాన్ నీట్‌గా తీసుకురాలేదండి. దాంతో నేను ఇబ్బంది పడ్డాను కరెక్షన్ ఇవ్వడానికి. వాళ్ళు గూడా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి గూడా అర్థం కాలేదు. మరి ఊరెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేశారు. సార్ మీరు చెప్పారు గానీ మరి మాకు ఇక్కడికొచ్చి చూస్తే ఈ ప్లాన్‌లో ఉన్నట్టుగా కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. మేము ప్లాన్ సరిగ్గా తీసుకురాలేదు. కాబట్టి ఇవెలా సార్ అని చాలామంది మళ్ళీ ఫోన్ చేసి అడిగిన వాళ్ళున్నారు. కాబట్టి అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలీదు. మీరు తెచ్చే ప్లాన్‌ని బట్టి నేను ఇస్తాను కాబట్టి ఈసారి అలా కాకుండా, ఎందుకంటే అప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు రావచ్చంటే రావచ్చు, ఇబ్బందేం లేదు. కానీ అప్పుడు పొరపాటు పడ్డారు. ఇప్పుడు పొరపాటు పడకుండా అక్కడ ఏదైతే ఎగ్జాక్ట్‌లీ ఉంటుందో అలా మాత్రమే మీ ఇంటి యొక్క నమూనా తీసుకురండి. ఖచ్చితంగా సరైన రిజల్ట్ నేనిస్తాను. మీకేం ఇబ్బంది పడాల్సిన పని లేదు. కాబట్టి ఇదొక్కటి గమనించండి. చాలామంది ఈ ఫ్రీ వాస్ ఎందుకు చేస్తున్నారు సార్ అని కొంతమంది అడిగిన వాళ్ళున్నారండి. దీంట్లో అయితే ఏ మాత్రం నా స్వార్థం అనేది లేదండి. ఒక మానవ సేవే మాధవ సేవ అనే ఒక దృక్పథంతో మాత్రమే దీన్ని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అంతేకాని దీన్ని వేరే వాళ్ళు ఒక్కొక్కరు ఒక విధంగా అనుకోవచ్చు ఒకవేళ ఏదైనా గాని. దీంట్లో మాత్రం నేను నిస్వార్థంగా మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. ఎందుకంటే ఎంతో పుణ్యం చేసుకొని మనం ఈ మానవ జన్మ ఎత్తింటాం కాబట్టి ఈ మానవ జన్మని మనం సార్థకం చేసుకోవాలంటే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏవో ఒకటి మనకు చేతనైనంత మేరకు చేసుకుంటూ వెళ్ళాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పెట్టాను. ఎందుకంటే అందరూ డబ్బున్న వాళ్ళే లేరండి. చాలా నిరుపేదలు కూడా ఉన్నారు. కొంతమంది ఏడ్చేస్తా ఉంటారు, గురువు గారు మీ దగ్గరకు రావడానికి మాకు బస్సు ఛార్జీకి కూడా డబ్బు లేదండి మా చేతిలోను. అలాంటప్పుడు మీకు ఇంకా ఫీజు ఎలా ఇచ్చుకోగలము అని ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. అందుకోసమనే ఇదంతా ఆలోచించి సరే వీళ్ళకు కూడా మనం ఒక మంచి అవకాశం ఇద్దాము. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఎలాగో డబ్బు ఇస్తారు, ఇబ్బంది లేదు. కానీ లేని వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి సరే అమ్మా దీనికోసమనే నేను ఫ్రీ వాస్తు కండక్ట్ చేస్తున్నాను. మీరు ప్లాన్ తీసుకొని రండి. ఒక బస్సు ఛార్జీకి మాత్రం ఎలా అయినా మీరు డబ్బు పుట్టించుకొని రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత
నేను ఫ్రీగా వాస్తు చెప్పి పంపిస్తాను మీకని చెప్పాను. అందుకోసమని చాలా మంది సంతోషించారండి. ఎందుకంటే ఈ పేదవాళ్ళకి ఇదొక వరమని నేను చెప్తానండి. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. కానీ ఈ కార్యక్రమానికి ఓన్లీ పేదవాళ్ళే రాండి. ఎందుకంటే ఏదో అంటే పాత ఇల్లు, ఒక చిన్న ఇల్లు ఉండి దాంట్లో బాగా సతమతం అవుతుంటారు వాస్తు సరిగా లేక. మమ్మల్ని పిలిపించుకునేందుకు వాళ్లకు ఫీజు ఇవ్వడానికి శక్తి లేక అలాగే నలిగిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారి కోసం మాత్రమే మనం ఈ ఫ్రీ వాస్తు కండక్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళను కూడా ఎంతో కొంత మనం ఎంకరేజ్ చేసి వాళ్ళకు కూడా ఒక మంచి రోజులు వచ్చే విధంగా చేద్దాం. వాళ్ళు కూడా సంతోషంగా పిల్ల పాపలతో ఆనందంగా ఉండేందుకు మనం చెప్పే సలహాలు కూడా వాళ్ళకు ఉపయోగపడతాయి కదా అనే ఒక ఉద్దేశంతో మాత్రమే మనము ఈ ఫ్రీ వాస్తుని అందరికీ ప్రతి నెల 15వ తారీఖున ఇస్తున్నామండి. ఈసారి అనంతపూర్లోనే ఉంటుంది. మీరు పెనోగులానికి కూడా రావాల్సిన అవసరం లేదు. అనంతపూర్లోనే పెడతా ఉన్నాము. అది ఎక్కడనేది మీరు 13 కానీ 14వ తారీఖున కానీ నాకు ఫోన్ చేస్తే అడ్రస్ కూడా మీకు ఎక్కడ అనేది చెప్తాను అనంతపూర్లో. కాబట్టి ఇదొక్కటి ప్రతి ఒక్కరు అందరూ గమనించండి. దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి పేదవాళ్ళు. ఒకవేళ మీకు ఇంటి ప్లాను కొత్తగా ఇంటి ప్లాన్ కావాలి, లేదా మాది ఒక పెద్ద అంటే డబల్ ఫ్లోరు లేదా ఇంకా పెద్దగా అంటే 4 అంతస్తులు 5 అంతస్తులు భవనాలు ఉన్న వాళ్ళు ఒకవేళ రావాలనుకుంటే నెక్స్ట్ డే రాండి. దీనికైతే ఖచ్చితంగా ఫీజు ఉంటుందండి. కానీ ఈ ఫ్రీ వాస్తు రోజు మాత్రం మీరు దయచేసి రావద్దండి. ఎందుకంటే ఓన్లీ ఇది మనము పేదవారి కోసమనే చేస్తున్నాం కాబట్టి ఆ రోజును వాళ్ళ కోసమే కేటాయించాం కాబట్టి మీరు ప్లాన్ కావాల్సిన వాళ్ళు మాత్రం నెక్స్ట్ డే రండి. ఎప్పుడైనా సరే నాకు ఫోన్ చేసి రండి. నేను అనంతపురంలోనే ఉంటాను. మీకు అద్భుతమైన ప్లాను మీకు ఇచ్చి పంపిస్తానండి నేను. దీనికి మాత్రం తగు ఛార్జీలు ఉంటాయండి. ఇదొక్కటి గమనించండి మీరు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి పేదవాళ్ళు. మీరు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదండి. మీరు ఇక్కడికి రావడమే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు మీరు అదృష్టవంతులై వెళ్తారని నేను ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను. కాబట్టి దీన్ని అన్యదా భావించకుండా దయచేసి ఎవరైనా సరే పేదవాళ్ళు రాండి. ఖచ్చితంగా నా సాయశక్తులు ప్రయత్నించి నాకు తెలిసిన జ్ఞానం ఏదైతే ఉందో అది మీకు ఆ కరెక్షన్ ఇచ్చి పంపిస్తానండి. కాబట్టి వాస్తు బాగలేదని ఇంకా బాధపడకండి. దాదాపు ఈ వీడియో చూశారంటేనే మీరు దాదాపు మీ యొక్క కర్మ ఫలితం అనేది చాలా తగ్గిపోయి ఉంటుందని అనుకుంటున్నాను. అంటే మీకు మంచి రోజులు స్టార్ట్ అవుతున్నాయి అనడానికి ఈ వీడియోనే మీరు గ్రహించాలండి. ఈ వీడియో మీకు మీ దాకా వచ్చిందంటే మీకు మంచి రోజులు వస్తున్నాయని మీరు భావించాలి. కాబట్టి ఇదొక్కటి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ధన్యవాదాలు.